జరగలేదు. ఏం పేరేనా మీది? మర్కంటి ఏగొండ ఎంత ఉన్నాయి మీకు రుణం మీద? 4 ఎకరాలు 4 ఎకరాలు ఎంత ఉంది? మాఫీ ఎంత ఉంది? మీకు ఎంత లక్ష మాఫీ కాలేదు? 1,20,000 ఉంది. 1,20,000. సో ఇప్పుడు రెండో విడతలో 1,50,000 వరకు అయింది కదా, మీకు కాలేదు? మాకు కాలేదు. అంటే ఎందుకు కాలేదు? వాళ్ళు బ్యాంకులో చుట్టూ ఏంటంటే ప్రతి ఆధార్ కార్డు మళ్ళీ రేషన్ కార్డు అన్ని వంకలతోటి రైతాంగాన్ని మొత్తము ఇబ్బందుల పాలు చేసుకుంటూ మీ సేవలోకి వెళ్ళు అది తీసుకురా ఇది తీసుకురా ఐటీ తీసుకురా పొరపాటున 10 ఏళ్ల కింద ఓ కింది స్థాయి ఉన్న రైతు వాళ్ళు ఏదో సంపాదన ఏదో వాళ్ళది ఏమన్నా పెరిగితే ఐటీ అది తీసుకురా ఇది తీసుకురా ప్రతి ఒక్కదానికి ఆంక్షలు పెట్టి వాళ్ళు ఇస్తున్న వాగ్దానాలు నెరవేర్చకుండా రైతులను అరిగోస పెడుతురు. గజ్వేల్లో మాత్రం రైతులకు ఒక 100 మందిలో 10 మందికి మాత్రమే రుణమాఫీ అయింది. అది కూడా 1,00,000 లోపే. ప్రతి దాంట్లో తీసుకున్నా కానీ మరి ఆ రోజు మీరు ఇచ్చిన హామీలు ఏమైంది? రైతాంగాన్ని నమ్ముకొని మీకు ఓటేసిన పాపానికి గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో కూడా మా రైతులను మోసం చేసుకునే వచ్చారు. ఇలా రైతాంగం మీకు ఏం పాపం చేశారు? మీ మీద నమ్మకంతోటే కదా. ఈ పూర్తిగా 2 పార్టీల మీద రైతాంగం మీ ఇద్దరిని విస్మరిస్తుంది. మిమ్మల్ని నమ్మే పరిస్థితులే లేదు. ఎట్టి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో ఈ రైతాంగం అర్థమైంది ఏంటంటే ఈ 2 ప్రభుత్వాలను గద్దె దింపేదాకా కూడా మట్టె కలిపేదాకా కూడా ఈ రైతాంగం పక్షాన మేము ఉంటామని మేము ఈ గజ్వేల్ ఇంద్ర పార్కు ముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఒక రైతు